హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా నేనైతే టేస్టీగా ఉండేటువంటి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. అయితే ముందుగా మనం మినపప్పును తీసుకొని దానిని నీళ్ళలో నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టేసుకోవాలి. ఒక 5-6 గంటల పాటు దాన్ని పక్కన పెట్టేసేయండి. 5-6 గంటల తర్వాత చక్కగా నానిపోతుంది. చూడండి, ఇలా నానిపోయింది కదా. చూడండి, చక్కగా ఇలా నానిపోయింది కదా. దీన్ని శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. చక్కగా గారెలకి సరిపడా గ్రైండ్ చేసుకొని ఇందులో మనం కొంచెం ఒక చిన్న ముక్క అల్లం, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, సరిపడనంత ఉప్పు తీసుకొని మొత్తం అన్నిటినీ కూడా గ్రైండ్ చేశాను అనమాట. ఆ గ్రైండ్ చేసింది పిండిలో వేసేసాను. ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి మొత్తం అన్నిటినీ కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి చక్కగా మనం చేత్తోనేనమాట ఇలా ఉండగా చేసేసి మధ్యలో హోల్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తరువాత ఆయిల్లో వేసేస్తున్నాను. నేను ఇందులో కొత్తిమీరని యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసేయండి. చక్కగా ఎంత బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ అనేది అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా గారెల్ని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.